చేయమని ఇచ్చారు. కానీ ఇప్పుడు చదువురాని వాళ్ళు చదువు వచ్చి కూడా తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా, వేల మంది ఉన్నారు. వాళ్ళు అట్లా ఎట్లా రింపిస్తారు? నేను మా మిస్సెస్ ఉన్నారు 2002 కన్నా ముందు వేరే నుంచి వచ్చారు కదా, అప్పుడు అక్కడ వాళ్ళ తాత వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఆ డీటెయిల్స్ కూడా తీసుకుంటారు. అంటే మీకు తెలిసిన వాళ్ళు ఊకొని ముచ్చట పెడతారు కదా, వాళ్ళు ఏమంటారు దీని గురించి? అన్నం పెడితే మంచిది అంటారు, అన్నం పెడితే పాడంటారు, అంతే కదా. ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉండేనా, లేకుంటే ఫామ్ మొత్తం ఫిల్ చేశారా? రాని వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, అది చేయడానికి ఏం రావట్లేదు. ఎవరైనా తెలిసిన వాళ్ళతోని రాపించుకుంటున్నారు. ఫామ్ నింపిర్రా? మా మనవరాలు నింపుతుంది. అది ఎందుకొరకు అంటే ఓటు కొరకు, ఓటుదో ఏమో అని అన్నారు. ఇది ఎస్ఐఆర్ ఫామ్స్ ఇస్తారు కదా, చెప్తుంది. దాని గురించి నాకు ఇంకా క్లారిటీగా నాకు అర్థం కాలేదు. వెల్కమ్ టు 3TV. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రక్రియకు సంబంధించి చాలా మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఒక సిటీల్లో, టౌన్లో ఒక రకంగా అంటే వాళ్ళకి ఫామ్స్ ఇచ్చి ఫిల్ చేసుకోమని BLO ఆఫీసర్స్ అయితే చెప్తున్నారు. సో గ్రామాల్లో ఎలా ఉంటుంది? ముఖ్యంగా మనం ఇప్పుడు ప్రజెంట్ జగిత్యాల డిస్టిక్లోని రాయకల్ మండలంలోని అయోధ్య గ్రామంలో ఉన్నాం. ఇక్కడ అయితే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ ఉంటారు. సో వీళ్ళు ఈ SIR ఫామ్స్ని ఎలా ఫిల్ చేస్తున్నారు, వీళ్ళ ఒపీనియన్స్ ఏంటి, అసలు దీని గురించి ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. ఈ SIR ఫామ్ ఇచ్చారా? ఇచ్చారు. అంటే మీకు ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీకు ఏమైనా ఇబ్బందులు ఏమన్నా అంటే ఏమైనా డీటెయిల్స్ తెలిసినాయి, తెలియని ఏమైనా ఉన్నాయా? ఏం లేవు, అన్నీ కరెక్టే ఉన్నాయి. సో 2002లో ఓటు హక్కు లేనప్పుడు అంటే మీరు ఎట్లా ఫిల్ చేశారు? ఎవరు డీటెయిల్స్ ఆధారంగా ఫిల్ చేశారు? మా తండ్రి యొక్క ఓటర్ ద్వారా ఫిల్ చేయడం జరిగింది. ఇది ఎందుకు SIR ఎందుకు ఇచ్చారు అని అనుకుంటున్నారు? SIR అనేది ఎవరైనా దొంగ ఓట్లు ఉన్నారా, చనిపోయిన వారి ఉన్నాయా, ఎట్లున్నాయా అనే దాని గురించి తెలుసుకోవడానికి గురించి ఇచ్చిర్రు. ఇది మంచిదే. చాలా మంది ఒక ప్రచారం కూడా జరుగుతుంది, అంటే ఓట్లు తీసేస్తారు, ఉన్న ఓటర్లను తీసేస్తారు అని ఒక పొలిటికల్ కూడా ఒక ప్రచారం జరుగుతుంది కదా, దీని గురించి? అలాంటిది ఏం లేదు, అందరి ఉంటాయి. కాకపోతే చనిపోయిన వారి అలా తొలగించబడతాయి, కానీ అందరి ఉంటాయి కంపల్సరీ. బయట లండన్లో ఆడేడు ఉన్నారు, బయట దేశాలలో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటిది మరి? అలా అయితే ఇప్పుడు ఆడపిల్ల ఆమె 2002లో వాళ్ళ తల్లిగారింటి కాడ ఉండే అప్పటికి ఆమె మేజర్ కాలేదు, ఆమె ఓటు హక్కు రాలేదు. ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, బయట దేశాలలో ఉండరు. వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఇవన్నీ ఓటు అనేది ఇబ్బంది బాగా అవుతుంది. వాళ్ళ తల్లి ఇవి అవి కావాలని అంటే 2002లో ఎక్కడున్నది మనకు తెలియదు. పెళ్లి ఏమని ఇచ్చారు. కానీ ఇప్పుడు చదువురాని వాళ్ళు చదువు వచ్చి కూడా తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా, వేల మంది ఉన్నారు. వాళ్ళు అట్లా ఎట్లా రింపిస్తారు? వాళ్ళకి అప్పచెప్పాలి. అంగన్వాడీ వాళ్ళు అది చెప్తారు కదా, ఇంటింటికి ఎన్ని రోజులైన పర్వాలేదు ఇంటింటికి తిరగకుండా వాళ్ళే ఫిల్ చేసేయాలి. ఇప్పుడు చాలా మంది చదువుకున్నా కానీ వాళ్ళకి తెలుస్తలేదు. ఇన్ని రోజులు కిరాయి ఉండవు, 5 రోజులు ఉండవు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినావు, స్థిరంగా ఆడు ఉన్నారు అంటే అక్కడదే కావాలంటే ఎక్కడ ఎట్లా తెచ్చిస్తావు? బయట అప్పుడు ఎక్కడో ఉన్నారు, ఎక్కడో బతుకు తెరుగురు, ఎటో పోయారు, ఎక్కడి నుంచి వస్తారు. ఇప్పుడు ఆంధ్రలో ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎందరో బతుకుతారు. నువ్వు ఎక్కడ పుట్టినావు, ఏడవు, అదైనావు, అది ముఖ్యం కాదు. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు, ఇప్పుడు స్థిరంగా ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇప్పటిదే లెక్క పట్టాలి ముఖ్యంగా, అవునా కాదా? ఇది అందరికి ఫామ్స్ ఇస్తారు కదా, SIR ఓటర్ నమోదు కోసం ఫామ్స్ పేపర్లు ఇచ్చిండ్రు. మీకు ఇచ్చిర్రా? ఇచ్చిండ్రు. ఫిల్ చేసిర్రా? అవి ఫామ్ ఫిల్ చేసిర్రా? చేయలే, ఇంకా ఫోటో అంటే వేయలేదు, ఖాళీ సంతకం పెట్టినాము. ఫోటో అంటించి ఇచ్చుడు కావచ్చు వాళ్ళకి. మళ్ళీ అది ఎందుకోసం చేస్తారు ఏమన్నా మీకు? ఎలక్షన్ల కొరకు ఏమో ఎంక్వైరీ, ఓట్లు దొంగ ఓట్లు ఎక్కువ వచ్చినాయి అన్నట్టుగా తెలిసింది. ఇంకా ముచ్చట అన్నట్టు అవి తీసేయడం కోసం చేస్తారు దృష్టికి వచ్చింది అన్నారు జనం. ఈ SIR ఫామ్ మీకు వచ్చిందా? వచ్చింది, అంగన్వాడీ మేడమ్స్ ఇచ్చిర్రు. అవి మేము ఫిలప్ చేయడం కూడా జరిగింది. కొన్ని మిస్టేక్లు ఉంటే కూడా మేడం మళ్ళీ మాకు సరి చేసి చెప్పారు, మేము చేసి ఇచ్చేసాం. మేబీ ఈ దొంగ ఓట్లు లేకుండా అంటే వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటారు కదా, అలాంటి ఏరివేత కోసం, దొంగ ఓట్ల ఏరివేత కోసం జరుగుతుంది. నేను మా మిస్సెస్ ఉన్నారు 2002 కన్నా ముందు వేరే నుంచి వచ్చారు కదా, అప్పుడు అక్కడ వాళ్ళ తాత వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఆ డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నారు. మంచి ప్రణాళిక ఇది మాత్రం. ఏం పేరు అన్న మీ పేరు? సుద్దాల మురళి. ఏం పని చేస్తారు? వెల్డింగ్ పని చేస్తారు. వెల్డింగ్ పనా? ఈ ఊరేనా వేరే ఊరా? మాది మొగిలిపేట నుంచి ఇక్కడికి వచ్చిర్రు అంటే పని కోసం వచ్చిర్రా లేకుంటే ఎట్లా? పని కోసం. ఈ SIR ఫామ్ అని ఇత్తురు నింపమని మీకు ఎవరైనా ఇచ్చిర్రా? ఇంటికాడ ఇచ్చిర్రు అంటే ఇక్కడ ఉన్న ఇంటికాడ ఇచ్చిర్రా లేకుంటే మీ మొగిలిపేట కాడ ఇచ్చారు? ఇక్కడనే ఇచ్చిర్రా? అంటే ఇది మీకు ఇంతకు ఓటాకి ఎక్కడ ఉండే? ఇక్కడ అంటే మీరు మొగిలిపేట అన్నారు కదా, మరి అంటే అక్కడ ఉండని ఇక్కడికి వచ్చాను అట్లా. సో మీరు ఇక్కడనే ఓటాకు మార్పించుకున్నారు, ఇక్కడనే ఫారం ఇచ్చిర్రు. మరి నింపుతారు ఆ ఫారం? ఎవరు నింపారు? మీరే నింపారా వేరే వాళ్ళు? మేడం. అంటే మరి అది ఎందుకోసం అనేది మీకు ఏమైనా అడిగారా, ఏమన్నా తెలుసుకున్నారా? అది ఐడియా లేదు, అది తెలుసుకుని. ఇప్పుడు ఈ ఫామ్లు ఎత్తురు కదా నింపియమని, మీకు ఇచ్చిర్రా? మాకు తీయాలి, మరి నింపియాలి. ఉండేది ఎక్కడ మీ సొంత ఊరు?
అల్లిపూర్ అల్లిపూరు అల్లిపూర్ ఇక్కడికి వచ్చి 8 నెలలు అయిపోయింది. ఇక్కడనే మీరు ఓటు ఇక్కడనే నమోదు చేసుకున్నారా? ఈయన ఎత్తున్నాం ఎమ్మెల్యేకు ఈయనే వేసారు. సో మీకు ఓటు కూడా ఇక్కడనే ఉంటుంది అయితే ఆ ఫామ్ కూడా మీకు ఇస్తే మీరు ఫిల్ చేయాలా? అంటే మీకు ఎవరైనా వాళ్ళని చెప్పంగా కానీ వాళ్ళని ఫారం నింపంగా కానీ చూసిరా? మొన్న మేడం పెట్టింది ఒకసారి ఇస్తుర్రు. ఎందుకని అడిగిరా? దేనికోసం ఇది అని అడిగిరా? అడిగితే ఓటు వేసుకోవడానికి అన్నది ఓటు వేయాలని. మీ పేరేంటండి? సాయిరాజ్. సాయిరాజా. అంటే మీకు ఎస్ఐఆర్ ఇది ఫామ్ ఇది ఇచ్చారా మీకు? యూజువల్గా అది ఓటర్ ఐడి ఎప్పుడు ప్రతి ఇయర్ అప్డేట్ చేస్తారు కదా న్యూ ఓటర్స్ లిస్ట్. సో యూజువల్గా ఫామ్ ఇచ్చారు. ఇక అలా మన పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసి వాళ్ళకి ఇక ఫోటోతో ఇచ్చేస్తే వాళ్ళు యూజువల్గా ఇక కొత్త ఓటర్ ఐడి లిస్ట్లో మన పేరు ఉండేటట్టు. అండ్ ఇది ఎస్ఐఆర్ ఫామ్స్ ఇస్తారు కదా, అవును. అది మీకు ఇచ్చారా ఫామ్? ఇంకా రాలేదు మాకు, అప్పటిదాకా రాలేదు. ఇది సూచనంగా నీకు రాలేదు మాకు ఫామ్ రాలేదు ఇంకా ఇప్పటి. అంటే దాని గురించి ఏం చెప్తారు మీకు? చెప్తుంది దాని గురించి నాకు ఇంకా క్లారిటీగా నాకు అర్థం కాలేదు. అది ఏంటిది ఏం కాలేదు అన్నది నేను ఇంకా వినలేదు. నా పేరు బుర్రదేవం. అదే అమ్మా, ఇది ఒకటి ఫామ్ ఇచ్చిర్రా? అందరికి ఇస్తారు కదా, ఇచ్చింది. మరి మీకు నింపొచ్చిందా ఫామ్? అందులో చదవచ్చిందా? చదువు రాలేదు మాకు, చదువు ఎక్కడ సంతకం పెట్టిండే. మరి ఎట్లా ఎవరితో నింపించారు, ఏం చేసారు? మేడం నింపింది. నింపారు. అది ఎందుకోసం చేస్తారు ఇక మాకు అవన్నీ తెలియదు. అది ఓటు హక్కు కోసం ఇట్లా చేస్తారని ఎవరైనా చెప్పిర్రా? చెప్పాను ఓటు గురించి. మళ్ళీ కొత్త అత్తయ్యాడు కదా. అంటే మీకు తెలిసిన వాళ్ళు కూర్చొని ముచ్చట పెడతారు కదా, వాళ్ళు ఏమంటారు దీని గురించి? మంచిది అంటారు. ఏమంటారు? అన్నం పెడితే మంచిది అంటారు, సున్నం పెడితే పాడంటారు, అంతే కదా. హాయ్, నా పేరు దివ్య. నేను హైదరాబాద్ నుండి ఇక్కడికి ఈ ఎస్ఐఆర్ కోసం వచ్చాను, ఈ ఫామ్ ఫిల్అప్ చేయడానికి. అయితే అక్కడ ఆన్లైన్ ఏం లేదు, ఆన్లైన్ లేదని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఇక్కడే ఫిల్అప్ చేసాము. ఈ రోజు ఫిల్అపింగ్ అయిపోయింది. ఫిల్ చేశారు మీ ఫామ్? ఫిల్ చేసాము. ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉండేనా, లేకుంటే ఫామ్ మొత్తం ఫిల్ చేశారా? ఫామ్ మొత్తం ఫిల్ చేసాము. మీకు ఫామ్ ఇచ్చినప్పుడు ఏం చెప్పారు వాళ్ళు, బిఎల్ఓ? అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏం చేయాలి అని చెప్పి చెప్పారు. లెఫ్ట్ సైడ్ వాళ్ళకి 2002 బిఫోర్ ఉన్న వాళ్ళకి, అటు సైడ్ ఓటర్ ఐడి బిఫోర్ ఉన్న వాళ్ళకి 2002 తర్వాత ఓటర్ ఐడి వచ్చిన వాళ్ళకి రైట్ సైడ్ అని చెప్పి ఫిల్అప్ చేయమని చెప్పారు. రాని వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, అది చేయడానికి ఏం రావట్లేదు. ఎవరైనా తెలిసిన వాళ్ళతోని రాపించుకుంటున్నారు. సో మీరేమంటున్నారు, ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు, కొంచెం రాలేని పరిస్థితి ఉంటుంది కదా, అట్లా ఆన్లైన్ ఫామ్ అట్లా ఏమైనా ఉంటే బాగుండేది. నా పేరు పసుమూరి శ్రీనివాస్ అండి. ఇందులో ఎలాంటి ఓట్లు కానీ ఎలాంటి తీసేసాడు కానీ ఎలాంటిది ఉండదు. 2 ఓట్లు అనేది కరెక్ట్ కాదు కదా, 1 నేషన్ 1 ఓటు ఇది ఉండాలి. కానీ కాకపోతే 2 నేను ఇక్కడ వేస్తా అక్కడ వేస్తా అనేది కరెక్ట్ కాదు కదా. ఈసీఏఎల్సీ చాలా బేస్, ఇది చాలా ఇది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది, ఇది తప్పనిసరిగా చేయాల్సింది. నా పేరు మల్లేష్. ఎస్ఆర్ ఫామ్స్ ఇచ్చారు, ఫిలప్ చేయలేము. ఇంకా చూసారా దాని గురించి? ఫామ్ చూసాము, ఓటర్ లిస్ట్ కోసం అని చెప్తారు. సరే అని ఫామ్ తీసుకున్నా, అంతే తప్ప ఇంకా నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు. ఫామ్ నింపిర్రా? మా మనవరాలు నింపుతుంది. అన్ని కరెక్ట్ గా నింపుతారా, లేకుంటే ఏమన్నా? ఇక అది మనకు చదువు రాదు కదా, ఇక అది చదువు వచ్చిన వాళ్ళు నింపుతారు గట్లా. అన్ని ఫోటోలతో నింపుతాంగా ఉన్నాయి. ఫోటోలు అందరి ఫోటోలు వచ్చినాయి. అది ఎందుకొరకు అంటే ఓటు కొరకు, ఓటిదో ఏమో అని అన్నారు. నా పేరు కంచె లంజయ్య, అది రాజనగర్. ఎస్ఐఆర్ ఫామ్ ఇచ్చారా? ఫామ్ ఇచ్చారు. నెక్స్ట్ జనరేషన్కు ఇది చాలా అవసరం అని అనిపించింది. ఎందుకంటే రానున్న రోజుల్లో ఈ దొంగ ఓట్లు అనేటివి ఒక్కొక్కడ వ్యక్తి ఉండి ఇంకొకడ ఓట్లు వేయడం అనేది చాలా ఇది దారుణంగా తయారైంది. కాబట్టి రానున్న రోజులలో ఇది కంపల్సరీ అవసరం. ఇది కంపల్సరీ మనకు 2002లో ఎప్పుడైతే దాని డీటెయిల్స్ ఉన్నాయో దాని ప్రకారం ఓటు వేసారా, అప్పుడు ఉన్నదా మీకు ఓటాకు, లేదా మీకు ముత్తాతల నుంచి మీ తండ్రి దగ్గర నుంచి అంత వారసత్వంగా ఎట్లయితే దొంగ ఓట్లు ఏరవేతకు మాత్రం చాలా సులభంగా ఉండే అవకాశం ఉంది. ఇది అండను వేయరు, కొన్ని ఏళ్ళు బతుకుటానికి వేయరు, సంపాదించుకోవడానికి ఏదో పని చేసుకుని మళ్ళీ ఎప్పటికైనా మళ్ళీ ఇడికి వస్తారు కదా. ఇడికి వచ్చినప్పుడు వానికి ఓటు హక్కు లేదు, ఇది లేదు, అది లేదు అని అది చేస్తే మంచిగా ఉండదు కదా. ఎప్పటికైనా ఇండియాలో మనిషి ఇండియాకే వచ్చి బతుకుతాడు. ఇప్పుడు మేము ఎట్నో చేసి వాళ్ళ ఫోటోలు పంపివని, వాళ్ళ డీటెయిల్స్ పంపివని, ఏదో చేసి వాళ్ళకి ఓటు హక్కు నమోదు చేపిస్తాం. తీసేయకూడదు అనేది చేయకూడదు అని అప్పీలు, మా రిక్వెస్ట్. ఇది ఓటర్ లిస్ట్ కోసం ఎస్ఐఆర్ ఫామ్ మీకు ఇచ్చిర్రు? ఇస్తుర్రు, నేను చూడలేదు కానీ మన ఇంటికాడ ఇయ్యంగా చూసిన బండి మీద వెళ్ళొచ్చిన ఇస్తుర్రు. దేనికోసం అని ఇచ్చారు? అది ఓటర్ లిస్ట్ కోసం అని అన్నారు. అంటే ఫిల్ చేస్తారా? ఎవరు మీరు చేస్తారా, ఎవరైనా మీ ఇంట్లో చేస్తారా? మాకు రాదు, మీ ఇంట్లో చేస్తారు. బండారి సురేష్, నేను బిఎల్ఓ కాంగ్రెస్ పార్టీ తరఫున బిఎల్ఓను. అందరికీ బిఎల్ఓ ఫామ్లు ఇంటింటికి తిరిగి ఇవ్వడం జరిగింది. ఎవరి ఓట్లు ఎటు పోవు. 2002 తర్వాత ఓట్లు ఉన్నాయి, వాళ్ళ అమ్మ నాన్న ఎవరైనా ఫుల్ ఫామ్ చేసేస్తున్నాం. 2002 తర్వాత ఓట్లు ఉన్నాయి చూద్దాం, అన్ని దగ్గరుండి మేమే ఫాములు ఫిలప్ చేసి నింపి ఇవ్వడం జరుగుతుంది. ఎవరి ఓట్లు పోవడం జరగదు, ఎవరు భయభ్రాంతులుగా గురి కాకండి, అందరి ఓట్లు ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్కరు రాయకల్ ఉన్నారు, హైదరాబాద్ ఉంది, జగిత్యాల ఉందట, అలాంటి ఒక్క కాడనే ఉంటుంది. ఇప్పుడు 3 అక్కలు ఉన్నది,
మూడు అక్కలు ఉన్న వాళ్ళవి ఓ ఒక కాడనే ఉంటుంది. మెయిన్ ఏంటంటే 3 అక్కలు వేస్తారు వాళ్ళు ఓట్లు. ఓటు అనేది ఎటు ఏం కాదు, అపోహలు అవసరం లేదు, ఓటు బరాబర్ ఉండదు. ఇది అయోధ్య గ్రామంలో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్న విధానం. చాలామందికి ఈ ఫామ్స్ ఎందుకు ఇస్తున్నారు, వాళ్ళు ఎట్లా ఫిల్ చేయాలని తెలియకుండా పక్కన వాళ్ళతో సహకారంతో ఫిల్ చేసుకోవడం జరుగుతుంది. అసలు ఈ ఫామ్స్ ఎందుకోసం ఇస్తున్నారంటే చాలామంది ఏదో ఓటు హక్కు కోసం అంటున్నారు, ఓట్లు పోకుండా ఉండడం కోసం అని చెప్తున్నారు. చాలామంది మాకు తెలీదు, మేము ఇస్తున్నారు, మేము ఫిల్ చేసి ఇస్తున్నామని చెప్తున్నారు. ఇది గ్రౌండ్లో అంటే ఒక గ్రామంలో ఇలా పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని విలేజ్ల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఇంకా అటు చూసుకున్నట్టయితే పట్టణాల్లో, సిటీల్లో అంటే పెద్ద పెద్ద హైదరాబాదు, కరీంనగర్, జగిత్యాల, వరంగల్ ఇలాంటి పట్టణాల్లో ఎలా ఉండే పరిస్థితి అంటే బిఎల్ఓ ఆఫీసర్స్ అయితే ఆ ఎస్ఐఆర్ ఫామ్స్ని ఇచ్చేసి వెళ్ళిపోతే వాళ్ళు, సో అది పెద్ద స్కేల్లో ఉన్న ప్రోగ్రామ్ కాబట్టి అది ఫామ్స్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు అంతకుమించి ఏం చేసే పరిస్థితి, వాళ్ళకు కూడా నిబంధనల వరకు అంతే ఇవ్వాలని చెప్తున్నారట. సో వాళ్ళు ఫామ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఎలా ఫిల్ చేయాలి అనే డౌట్స్ ఏంటనేది కొంచెం అవగాహన అయితే కొంచెం తక్కువగానే ఉంది. చాలామంది ఫామ్స్ ఇచ్చి ఫిల్ చేస్తే ఒకవేళ అది యాప్లో సబ్మిట్ కాకపోతే అది రిజెక్ట్ అవుతుంది. సో రిజెక్ట్ అయితే మళ్ళీ చేయాల్సిన అవసరం ఉందా మరి ఏంటనేది ఆ బిఎల్ఓ ఆఫీసర్స్కి మాత్రమే తెలుసు. సో అలా కూడా మళ్ళీ ప్రక్రియ కొనసాగుతుందా, మరి ఇది ఈసారి ఓటు పోతే మళ్ళీ నెక్స్ట్ ఇదే ప్రక్రియ మళ్ళీ ఇంకొకసారి పెడతారా, డేట్ ఎక్స్టెండ్ చేస్తారా అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఓవరాల్గా అయితే ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుంది. గ్రామాల్లో కొంచెం అవగాహన లేనప్పటికీ పక్కన ఎవరైతే విద్యావంతులు ఉంటారో వాళ్ళ సహకారంతో అయితే ఫామ్స్ అయితే ఫిల్ చేస్తామని చెప్తున్నారు. ఇది అయోధ్య గ్రామం నుంచి గ్రౌండ్ రిపోర్ట్.